వాక్య సందేశాన్ని మరి బోధిస్తూ ఉండగా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రినైనా నీ ప్రియ కుమారుడు మా అందరి ప్రాణ విమోచకుడైన క్రీస్తు వారి పేరటనైనా క్రీస్తు వారినైనా పునరుత్థాన దినముగానైనా మరి ప్రభు దినములో ఆదివారములనైనా మరి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ధ్యానిస్తూ ఉంటారో వారి మధ్య నేను ఉంటానని నైనా నీ కుమారుడు మా ప్రాణ విమోచకుడైన క్రీస్తు వారు నైనా నీ కుమారుని ద్వారా నీవు మాట్లాడినందుకై కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నీ పక్షాన నిలబడినైనా కొన్ని నిమిషాలు నీ మాటలను బోధిస్తూ ఉండగా నాకు కావలసిన జ్ఞానమును వినుచున్నటువంటి నీ పిల్లలకు వినగలిగిన చెవులు గ్రహించగల మనసు దయచేస్తున్నారని నమ్ముచు యేసుక్రీస్తు నామం పేరిటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని వాక్యము నుండి చెప్పబడేటటువంటి అంశ భాగాన్ని జాగ్రత్తగా చూడాలని మనవి చేస్తూ మరి జాగ్రత్తగా మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలన్నటువంటిది మనవి చేస్తూ, అలాగనే ప్రియులరా చెప్పబడే అంశాన్ని కూడా హృదయంలో భద్రపరచుకోవాలన్నటువంటిది మనవి చేస్తూ, నేడు నీది రేపు ఎవరిది, నేడు నీది రేపు ఎవరిది అనేటటువంటి ఈ యొక్క అంశములో ప్రియులరా మరి చెప్పబడుతున్నటువంటి యొక్క అంశాన్ని జాగ్రత్తగా మనం చూడాలి. ఒక మాటలో చెప్పాలంటే భవిష్యత్తు వాణి. భవిష్యత్తు వాణి. భవిష్యత్తు వాణి అంటే ఏంటో తెలుసా? నీకు ముందు కాలములో జరగబోయేది, ముందు కాలములో జరగబోయేది. అందుకే నేడు అన్నటువంటిది మనది. నేడు అనే దినములో కూడా ఈ క్షణము మాత్రమే మనది. మరొక నిమిషము, మరొక గంట, మరొక రోజు, మరొక వారం, నెల నీది కాదు అనేటటువంటి యొక్క దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ప్రియులరా, సమాజము నేడు నీది అని దేవుడు చెబితే నేడు మాది కాదు భవిష్యత్తు కూడా మాది అన్నట్టుగా ప్రియులరా ఈరోజు మానవుడు తయారాడు. నేడు నీది రాని దేవుడు అంటే నేడు అనే సమయము ఏదైతే ఉందో అది మాత్రమే నీదని దేవుడు చెప్తే, నేడు మాత్రమే కాదు దేవుడా మాకు, మా భవిష్యత్తు కూడా మాదే అన్నట్టుగా ఈరోజు సమాజంలో మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు ప్రియులరా, మానవుడు బ్రతుకుతున్నాడు. అందుకే కొంతకాలం కిందట ప్రియులరా జ్యోతిష్కులు వచ్చేవారు, పెట్టె తగిలించుకొని చిలక లోపల పెట్టుకొని ఓ పెట్టెలో వీధి వీధి తిరిగేవారు. వీధి వీధి తిరిగేవారు. మీ భవిష్యత్ చెప్తాం, మీ భవిష్యత్ చెప్తాం, భవిష్యత్తు వాణి చెప్తాం అంటూ ప్రియులారా జరిగేది చెప్తాం, జరగబోయేది చెప్తాం. జరిగేది చెప్తాం, జరగబోయేది కూడా చెబుతాం అన్నట్లుగా ప్రియులారా కొంతకాలం కిందట, ఈ మధ్య కాలంలో రావటం లేదు కానీ కొంతకాలం కిందట సుమారుగా ఒక 5-10 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతే చాలామంది చిలుక జ్యోతిష్కులు వీధి వీధి గ్రామాన తిరిగేవారు. ఎందుకు తిరిగేటటువంటి వారిగా ఉంటున్నారంటే ప్రియులరా, సమాజములో మానవుడు నేడనే సమయం నీదని దేవుడు చెబితే నేడు కాదు, రేపు మాదే, ఎల్లుండి మాదే, వారం మాదే, నెల మాదే, సంవత్సరం మాదే,
అటు ఎన్నో సంవత్సరాలు మాది అనుకుంటున్న అజ్ఞానులైన మానవులకు చెప్పటానికి ఒక భవిష్యత్తు వాణిగా, భవిష్యత్తు చెప్పేవాడిగా ఒక చిలుక జ్యోతిష్కుడు తన పెట్టెలో ఒక చిలకను ఉంచుకొని భవిష్యత్ చెప్పటానికి బయలుదేరి ఉండగా ప్రియులరా, అజ్ఞానులైన మానవులు వాని భవిష్యత్తే బాగులేక వాడు చిలక జ్యోతిష్కం వేశాడనే సంగతి మరిచిపోయి, వాని భవిష్యత్తు బాగులేదే అన్నటువంటి, వాని భవిష్యత్తు బాగుంటే ఆ చిలక పెట్టెని, ఆ చిలక మళ్ళీ పంజరాన్ని ఆ యొక్క పెట్టెలో పెట్టుకొని ఎందుకు తిరుగుతాడు చెప్పండి అని కనీస నాలెడ్జ్ లేని అజ్ఞానులు చాలా మంది ప్రియులారా జ్యోతిష్ అని చెప్పించుకునే వారిగా మనం చూస్తూ ఉండేవాళ్ళం. అయితే ప్రియులారా, ఒకానొక సందర్భములో ఈ చిలుక జ్యోతిష్కులు వీధి గ్రామం పల్లెలు ఇలా తిరుగుతూ ఉండగా ఒకానొక సందర్భం జరిగిన విషయాన్ని మీకు తెలుపుతాను. ఒక ఇంటి వారు ప్రియులరా పిలిచి భవిష్యత్తు అని, లేకపోతే ఆ యొక్క చిలుకను పంజరాన్ని ఆ యొక్క పెట్టెలో పెట్టుకొని వచ్చిన ఆ జ్యోతిష్కుడు చెప్తాడంటే, జ్యోతిష్కుడు ఏం చెప్పడు. దేని మీద ఆధారపడి ఉంటుంది మనిషి భవిష్యత్తు? చిలక ఎంపికను బట్టి ఇతని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అన్నట్టుగా ప్రియులరా, ఒకనొక సందర్భంలో ఇంటి వారు పిలుచుకొని ఆ చిలక జ్యోతిష్కుని ఏదైతే దక్షిణ పెడతాడో ఆ యొక్క మళ్ళీ రుసుము చెల్లించుకోవాలో అది ఇచ్చిన తర్వాత ఆ చిలకను, చిలకమ్మ ఫలాని వారి మరి భవిష్యత్తు ఏంటో జాతకం చూడమని చెప్తుంటే ప్రియులరా, అక్కడిని ఏ చిలక జ్యోతిష్కుని పిలిచినటువంటి వారి ఇంటి దగ్గర చిలక జ్యోతిష్కును పెట్టెలో నుండి ఆ యొక్క అస్థి పంజర ఏమంటారు దాన్ని, ఆ యొక్క చిలక బయటికి వస్తూ ఉన్నటువంటి ఆ సందర్భంలో కుక్క పండుకొని ఉందట, పక్కనే ఒక కుక్క పండుకొని ఉందట, చూసుకుంటూ ఉందట ఈ చిలక జ్యోతిష్కుని. అలాగనే ఆ యొక్క చిలక జ్యోతిష్కం అడిగేటటువంటి వారిని, ఈ చిలకను చూస్తూ ఉంటే ప్రియులరా, అమాంతరంగా పెట్టెలో నుండి ఆ యొక్క చిలక జాతకం చూడటానికి బయటికి వస్తూ ఉండగానే ప్రియులరా, ఆ యొక్క కుక్క ఏ కుక్క అయితే కనిపెట్టుకొని ఉందో ఆ కుక్క ఆ చిలకను పట్టుకొని వెళ్ళిపోయిందంట. అర్థమవుతుందా మీకు? అర్థం కావాలి అంటే, ఆ చిలకను ఎప్పుడైతే ఆ కుక్క పట్టుకొని వెళ్ళిపోయిందో, చిలక ఎవరు భవిష్యత్తు చెప్తుందని చిలక జ్యోతిష్కుడు పెట్టెలో ఉంచుకొని వచ్చాడు? మానవుల యొక్క భవిష్యత్తుని చెప్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ యొక్క చిలక జ్యోతిష్కుడు వచ్చాడు. అయితే చిలక జ్యోతిష్కునికి తెలియని భవిష్యత్తు అని, ఏ చిలక అయితే ఆ యొక్క చీటీలను తీస్తుందో ఆ యొక్క చిలకకు తెలియని భవిష్యత్తు అని ఏంటో తెలుసా? ఆ కుక్క పట్టుకుంటుందనే సంగతి చెప్పలేకపోయాడండి. ఆ కుక్క పట్టుకుంటుంది నన్నటువంటి ఒక భవిష్యత్తు వాణిని చిలక తెలుసుకోలేకపోయిందండి. ఏం తెలుసుకోలేకపోయింది? చిలక తెలుసుకోలేకపోయింది, చిలక జ్యోతిష్కుడు తెలుసుకోలేకపోయాడు. కనుక ఇప్పుడు జ్యోతిష్యుని గురించి పేపర్కి వచ్చింది. ఇది ఎక్కడొచ్చింది? చిలక భవిష్యత్తు చెప్తానని బయలుదేరినటువంటి ఒక జ్యోతిష్కుడు, ఒక చిలక ఆ కుక్క తను ఎత్తుకెళ్తుందని భవిష్యత్తు తెలుసుకోలేకపోయిందని పేపర్కి వచ్చేసింది. అదనమాట. అంటే అంత అజ్ఞానంగా ఉంటుంది మానవుని యొక్క ఆలోచనలు. కనుక ప్రియులారా, ఈ రోజుల్లో ఈ చిలక జ్యోతిష్కులు ఎక్కువగా మనకు కనిపించటం లేదు. అయితే ఏదేమైనప్పుడు కూడా
భవిష్యత్తు అని చెప్పేటటువంటి వారు ఒకరోజు వీధులు గ్రామాలు తిరిగేవారు. ఈ రోజుల్లో మళ్ళీ పెద్ద పెద్ద బ్రాంచీలు ఓపెన్ చేసుకొని పెద్ద బ్రాంచీలు దుకాణాలు తెరిచేశారు. ఏసీ రూములు తీసుకొని ఈరోజు భవిష్యత్తు అని చెప్తున్నారండి. భవిష్యత్తు అని చెప్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, పోయినటువంటి 2 సంవత్సరాల కిందట వేణు మాధవ్ అన్నటువంటి భవిష్యత్తు అని చెప్పేవాడు మరొకసారి ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడు, మరి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని ప్రామిస్ చేశాడు, భవిష్యత్తు చెప్పాడు. అయితే అతడు చెప్పిన భవిష్యత్ తారుమారైపోయింది. కాంగ్రెస్ వచ్చేసింది తెలంగాణలో, ఇక్కడ టీడీపీ వచ్చేసింది, చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు విలేకరులు వెళ్ళి నువ్వు భవిష్యత్తు చాలా కరడుగట్టిన భవిష్యత్తు చెప్తావు కదా, ఎందుకు నువ్వు చెప్పిన భవిష్యత్తు తప్పైపోయింది, జ్యోతిష్యం తప్ప, నీ మాట తప్ప, ఏది తప్పు అని అడిగితే ఏమంటాడు తెలుసా? నాదే తప్పని ఒప్పుకున్నాడండి. నా అజ్ఞానం వల్ల నేను చెప్పానని ఒప్పుకున్నాడండి. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, మానవుడు ఈరోజు ఒక చిలక జ్యోతిష్కుని యొక్క పెట్టె మొదలుకొని ఏసీ రూముల్లో బ్రాంచీల రూపములో తెరుచుకొని ఉన్నారండి. ఈరోజు ప్రభు నమ్మిన క్రైస్తవులు కూడా పెళ్లి చేయాలంటే ఆ పెళ్లి ఎట్లా జరుగుతుందో అది రావు కాలమా, పోయే కాలమా, బాగా జరుగుతుందా, బాగా జరగదా, ఎవరి దగ్గరికి వెళ్తున్నాడండి క్రైస్తవుడు ఈరోజు? ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? జ్యోతిష్కుని దగ్గరికి వెళ్తున్నాడు. జ్యోతిష్యం చెప్పించుకోవటానికి. అది బ్రాహ్మల రూపములో ఉన్న, మరొక రూపములో ఉన్న, ఏ రూపములో ఉన్న ప్రియులారా, ఈరోజు జ్యోతిష్యం గురించి మానవుడు నిరంతరం పట్టి పీడిస్తున్న ఒక భయంకరమైన భూతంగా మారిపోయిందండి జ్యోతిష్యం, భవిష్యత్తు అని. కనుక ప్రియమైన దేవుని వారలారా, క్రైస్తవులు బైబుల్ తెలుసుకోలేని క్రైస్తవులు, బైబుల్ తెలియని క్రైస్తవులు, అజ్ఞానులుగా బైబుల్లో ఏముందో కూడా కనీస నామాలు తెలియని క్రైస్తవులుగా ఉంటూ పెద్ద ఐఏఎస్, ఐపీఎస్, మళ్ళీ గొప్ప చదువులు చదివినప్పుడు కూడా బైబుల్లో ఏముందో కూడా తెలియని అజ్ఞానులుగా తయారైపోయి క్రైస్తవులు ఈ యొక్క భవిష్యత్తు వాణిని సంప్రదిస్తున్నారండి. నేటికి కూడా పెళ్ళిళ్ళు చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా, శుభకార్యాలు చేయాలన్నా, ఏది చేయాలంటే కూడా వారిని సంప్రదిస్తున్నారండి. కనుక వీళ్ళకు దేవుడు చెప్పిన జ్ఞానం అర్థం కాలేదండి. చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు. ఈరోజు పేర్లలో కూడా నీ పేరు ఎలా ఉంది? రాజు ఉంది కనుక రాజు రావు అని పెడితే నువ్వు రాజ్యాధికారాన్ని పెట్టుకుంటావు, ఐశ్వర్యవంతుడు అవుతావు. పేర్లతో భవిష్యత్తు అని, చేతి గీతలతో భవిష్యత్తు అని. ఈరోజు మానవుడు దీని గురించి తప్పిస్తున్నాడని భవిష్యత్తు గురించి తెలుసుకోవటానికి. నా పిల్లలు ఏమవుతారు, నేనేమవుతాం, మేము భవిష్యత్తులో ఏమవుతాం అని మన మానవునికి ఎక్కువైపోతుందండి రోజు రోజుకి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు అంటున్నటువంటి మాటను మనం జాగ్రత్తగా చూడగలిగితే, దేవుడు అంటున్న మాటని యాకోబు పత్రిక, మరి యాకోబు గారి ద్వారా దేవుడు రాయించిన ఆ యొక్క విషయాలను మనం ఆలోచన చేయగలిగితే, ప్రియమైనటువంటి దేవుని సంగమా, చూడండి ఏమంటున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని వచనాలను మీరందరూ చూడాలి, బైబుల్ తెరిచి చూడాలి. ఎందుకంటే ఈ అజ్ఞానము రోజు రోజుకి పెట్టేగిపోతుందండి. ఈ అజ్ఞానం క్రైస్తవ్యంలో రోజు రోజుకు పెట్టేగిపోతుంది. బైబుల్ని పక్కకు పెట్టారు, దేవుని మాటల్ని పక్కకు పెట్టారు, దేవుణ్ణి పక్కకు పెట్టాడు మానవుడు.
అన్ని జనుల ఇష్టాన్ని, ఒకనాడు వీరు కూడా అన్ని జనులుగా ఉన్న వీరి ఇష్టాన్ని, బాప్తీసం తీసుకున్న, చర్చిలకు వచ్చిన, దేవుణ్ణి నమ్మినట్టుగా ఉన్న, ఇంకా నేటికి భవిష్యత్తు గురించినటువంటి ప్రవచనాలు చెప్పే వారి దగ్గరికి, పంచాంగం చెప్పే వారి దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి, అలాగనే అనేకమైనటువంటి వారి దగ్గరికి నేటికి మానవుడు వెళ్ళిపోతున్నాడండి. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమ, దేవుని వాక్యం మనం చదువుకోగలుగుతే అక్కడ మాట ఉంటుంది, ఏముంటుంది, ఇంకా క్లారిటీగా ఏమంటున్నాడు చూడండి. గొప్ప విషయాన్ని రాయించాడండి క్రీస్తు శకం మొదటి శతాబ్దములు 100 సంవత్సరాల్లోనే రాశాడంటే ఒక గొప్ప మాటను దేవుడు క్రైస్తవ భవిష్యత్తు క్రైస్తవులకు దేవుడు రాయించాడు. ఏం రాయించాడు? 4వ అధ్యాయం యాకోబు పత్రిక 13వ వచనము, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొని వర్లారా. మానవుడు ఎలా తయారయ్యాడంటే నేడైనను రేపైనను. రేపు అనేది నీకెట్లా తెలుసు? రేపు అనే దాని గురించి నువ్వెందుకు ఆలోచన చేస్తున్నావు? రేపు అనేది నీ వశములో లేదు కదా. నీ భవిష్యత్తు అనేది, మన భవిష్యత్తు అనేది మన చేతిలో లేదండి. మన భవిష్యత్తు మన చేతిలో లేదు. అందుకే అంటున్నాడు, మానవుడు ఎలా అంటున్నాడు, ఎలాంటి వాడిగా మారిపోయాడు? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి. ఈ మనిషి ఊహిస్తూ నేడైనను అంటే ఊహిస్తున్న నేడైనను రేపైనను లేక 1 సంవత్సరమైనను ఒకానో పట్టణానికి వెళ్ళి అక్కడ మంచి వ్యాపారము చేసి లాభమును సంపాదించుకుందుమని చెప్పుకొని వారలారా. ఎందుకు ఆలోచిస్తున్నాడండి మానవుడు? ఈరోజు ప్రపంచం అంతా ఆలోచిస్తున్నది ఇది అండి, భవిష్యత్తు వాని గురించి. కనుక మానవుడు లాభకరమైన జీవితం గురించి, లాభకరమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా ప్రియులారా 14వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, రేపేమి సంభవించునో మీకు తెలియదు అంటున్నాడు. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. నేడే మీకు తెలుసరా? నేడు అనే నీవున్న సమయం మాత్రమే నీకు తెలుసు అంటున్నాడు మానవులకు దేవుడు అండి. దేవుడు చెప్తున్నాడు భవిష్యత్తు అని మానవునికి. దేవుడు నేడనేటువంటిది నువ్వు తెలుసుకోవాలి తప్ప, నేడనే నీ సమయములో నీది కానీ రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. కనుక మానవుడు తెలియని దాని కొరకు భవిష్యత్తు వానిగా అనేక రీతిలుగా, ప్రేమైన వారిని ఒక పెళ్లి చేయాలన్నా, ఒక ఇంట్లోకి వెళ్ళాలన్నా, ఒక శుభకార్యాలు చేయాలన్నా, ఈరోజు క్రైస్తవుడు కూడా రేపు అనే భవిష్యత్తు వానికి దగ్గరికి వెళ్ళిపోతున్నాడండి. అందుకే దేవుడు అంటున్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. తెలియదని దేవుడు చెప్తే మానవుడు ఏం చేస్తున్నాడు? ప్రభువా నీకు తెలియదేమో కానీ మాకైతే తెలుసు అన్నట్టుగా వెళ్ళిపోతున్నాడండి. ఈరోజు భూత వైద్యుల దగ్గరికి, మాంత్రికుల దగ్గరికి, జ్యోతిష్కుల దగ్గరికి, ఈరోజు మళ్ళీ ఆ యొక్క వీధిలో తిరగలాడేవాడు నుంచి ఏసీ రూములలో లక్షల కోట్ల రూపాయలు వెనకేసుకునే ఒక ధనవంతులుగా మారిపోయారంటే వీళ్ళు ఎలా మారిపోయారంటే ప్రజల బలహీనతలను ఆసరి చేసుకొని, ప్రజలకున్న అజ్ఞానాన్ని ధనార్జనగా ముందు పెట్టుకొని ప్రియులారా కోట్లకు పడిగలెత్తిన ఈ యొక్క భవిష్యత్తు అని చెప్పేవాడు ధనవంతులు అవుతున్నారంటే ఎందుకో తెలుసా? నీకు అజ్ఞానం ఉంది అంటున్నాడు దేవుడు. నీకు అజ్ఞానం ఉంది కనుకనే ప్రియులారా అక్కడ చెప్పినట్టుగా రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపే నీకు తెలియనప్పుడు నువ్వెంతవరకు అంచనేస్తున్నావు? ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి మళ్ళీ బాగా వ్యాపారం చేసి లాభము సంపాదించుకొని మంచి డబ్బులు కూడా పెట్టుకోవాలని, మంచి జీవితాన్ని
మళ్ళీ సంతరింప చేసుకోవాలని భవిష్యత్తు వాణిని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు మనవుడా, ఓ మనిషి. రేపేమి సంభవించునో నీకు తెలియదు అంటున్నాడండి దేవుడు. రేపేమి సంభవించునో నీకు తెలియదు. మరొక నిమిషం మనకు ఏం జరుగుతుందో తెలియదు. మరొక 5 నిమిషాలు మనకి ఏం జరుగుతుందో తెలియదు. మరొక గంట మనకి ఏం జరుగుతుందో తెలియదు. మరొక రోజు మనకి ఏం జరుగుతుందో తెలియదు. ఒక వారం, నెల, సంవత్సరం మనకి ఏం జరుగుతుందో, మన భవిష్యత్తు ఏంటో ఈరోజు భూమి మీద ఎవరికి తెలియదండి. దేవుడు అన్నాడు, అందుకే రేపేమి సంభవించునో తెలియదురా మీకు మానవ లోకానికి అన్నాడు. తెలియనటువంటి దాని కొరకు మానవుడు ఎందుకండి ఈరోజు భవిష్యత్తు వాని దగ్గరికి సంప్రదిస్తున్నాడు? ఏమైంది మానవునికి? ప్రాముఖ్యంగా క్రైస్తవుడు ఏమైపోతున్నాడు? దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టాడండి మానవుడు. దేవుని వాక్యాన్ని తెలుసుకోలేదండి. తెలుసుకొని వాడు వెళ్తాడు ఇలాంటి వాటన్నిటి కొరకు. తెలుసుకున్నవాడు ఖచ్చితంగా వీటిని విభేదించాలండి. వీటిని విభేదించాలి. ఇది భవిష్యత్తు అనేది దేవుని చేతిలో ఉంది. దేవుణ్ణి ప్రార్థన చేసి మనం ఏ శుభకార్యమైనా, ఏ యొక్క మరి వివాహాలైనా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని మనం ఏర్పరచుకోవాలి తప్ప మన వీలును బట్టి ఇది కాకుండా ఏదో భవిష్యత్తు వాని దగ్గరికి వెళ్ళిపోతే వానికి డబ్బులు ఇచ్చి పేర్లు మార్పించుకొని టయాలు రావు కాలాన్ని పెట్టించుకొని ఈరోజు హైందవులు చేస్తున్న పెళ్లిళ్ళ దినాల్లోనే క్రైస్తవుల పెళ్లిళ్ళే జరుగుతున్నాయి. ఈ దినాలు కాకుండా ప్రత్యేకింపబడిన దినాల్లో క్రైస్తవుల పెళ్లిళ్ళు ఎవరు జరుగుతున్నాయి చెప్పండి? వీళ్ళకి చెప్పేది మరి ఆ యొక్క జ్యోతిష్కుడే, వాళ్ళకి చెప్పేది కూడా జ్యోతిష్కుడే. వాళ్ళు ఏం చేయాలంటే కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు అన్న జనులు. వీళ్ళు కూడా ఏం చేయాలంటే కూడా వారి దగ్గరికి వెళ్ళిపోతారు. ఒకవేళ అలా కాకుండా పెడితే మరి కొన్ని కుటుంబాల్లో గొడవలకు దారితీసిన పరిస్థితులు కూడా క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నాయి. ఎంత ప్రభుని నమ్ముకున్నా ఎందుకు అట్లా చేస్తున్నావు, ఏమైతుందో భయపడుతున్నాడండి మానవుడు. దేవుని మాట చెప్పినా, దేవుడు అభయం ఇచ్చినా మానవుడు భయపడుతున్నాడండి. దేనికి భయపడుతున్నాడు? ఏమి జరుగుతుందో మనము గాని ఒకవేళ వెళ్ళకుండగా ఏది తలపెట్టినా మనకేం జరుగుతుందో అని భయపెట్టారు ప్రియులారా. నేను ఇలాంటి వాటిని పట్టించుకోకుండా కానొక సందర్భంలో మరి నేను పెళ్లి చేసినప్పుడు కూడా అనుకోని ఒక పరిస్థితి జరిగినప్పుడు నన్ను చాలా మంది తిట్టారు. ఎందుకు నువ్వు మనుషుల మాట వినవు అంటే, ప్రియులారా, నేను ఈ లోకములో ఉన్న మానవుని మాటలు ఎంత మాత్రం వినను. దేవుడు మాటలే వింటాను. దేవుడు మేలు చేసినా, దేవుడు కీడు చేసినా, దేవుడు బాగు చేసినా, దేవుడు మరి ఏమి చేసినా కూడా దేవుని చిత్తమై ఉన్నది. దేవుడు 7 దినములు మంచివన్నాడు, కానీ ఈ దినం మంచిది కాదు, ఈ గంట మంచిది కాదు, ఈ క్షణం మంచిది కాదు, ఈ యొక్క వారం మంచిది కాదని చెప్పలేదు. దేవుడు చేసిన 7 దినములలో, సృష్టి దినాల్లో మొదటి దినం మంచిది, రెండో దినం మంచిది, మూడో దినం మంచిది, నాలుగో దినం మంచిది, 5వ దినం మంచిది, 6వ దినం మంచిది, 7వ దినం కూడా మంచిది. నేను విశ్రాంతి తీసుకున్న మంచి దినాలు చేసిన దేవుని వాక్యంలో రాయబడిందండి. నువ్వు ఎప్పుడు నీ వీలును బట్టి నువ్వు పెట్టుకోవాలి తప్ప ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళి మానవుడు అజ్ఞానుడుగా, భక్తిహీనులుగా మారిపోతున్నారండి క్రైస్తవులు. కనుక ప్రియులారా, అక్కడ యాకోబు పత్రిక 4:14 చెప్పిన ప్రకారంగా రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది. రేపేమి సంభవించునో మీకు తెలియదు కదా. మీరు ఇంకా మేమేదో నేను ఖచ్చితంగా సంవత్సరం బతుకుతానని గ్యారెంటీ ఉందా? నీకు గ్యారెంటీ ఉందా? ఖచ్చితంగా నేను అనుకున్న పెళ్లి చేస్తానని గ్యారెంటీ ఉందా? ఈరోజు అలా జ్యోతిష్కులను సంప్రదించి, అలాగనే ముహూర్తాలు కట్టే వారిని సంప్రదించి మళ్ళీ ఆ యొక్క పెళ్లికి వెళుతుండగా యాక్సిడెంట్ అయింది, మళ్ళీ పెళ్లి కుమారుడు చనిపోయాడు, పెళ్లి కుమార్తె చచ్చిపోయిందని వార్తలు కోకొల్లదండి సమాజంలో. ఫలాన్ని చేయటానికి వెళుతుండగా అనుకోని ఒక దుర్ఘటన జరిగిందని
ఎన్ని జరుగుతున్న మానవునికి అర్థం కావటం లేదా, నమ్మడమే. ఒక గొర్రెల్ల మానవుడు వీటి వెంట వెళ్ళిపోతున్నాడండి. చూసుకున్న వానికి జరుగుతుంది, చూసుకొని వానికి జరుగుతుంది. జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళిన వారికి జరుగుతాయి, వెళ్ళకపోయినా జరుగుతాయి. ఎందుకంటే నీ భవిష్యత్తు, నా భవిష్యత్తు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి భవిష్యత్తు దేవుని చేతిలో ఉందండి. నీ భవిష్యత్తు, నీ ముందున్న కాలంలో నువ్వు ఏం ఎలాంటి వారు కావాలన్నా, నువ్వు ఏం చేయాలన్నా, ఎంతటి వారు కావాలన్నా ఎవరి చేతిలో ఉందమ్మా భవిష్యత్తు? దేవుని చేతిలో ఉంది. అందుకే అంటున్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు కదా, మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అన్నాడు. మీ జీవం ఏ పాటిది? అసలు నీకు ఎందుకురా ఇంత పొగరు? ఎందుకు ఇంత పొగరు? నీ గ్యారెంటీ అనుకుంటున్నావా? నీ పెళ్ళిళ్ళకి నువ్వు గ్యారెంటీ చేస్తావా? గ్యారెంటీ అవుతుంది అనుకుంటున్నావా? నీ ఇంట్లోకి వెళ్ళటానికి, నీ శుభకార్యాలు చేయటానికి, నీ కార్యాలు చేయటానికి గ్యారెంటీ అనుకుంటున్నావా? నీ జీవము ఏ పాటిది అనుకుంటున్నావు నువ్వు? ఎందరో ప్రియమైన వారలారా, అనుకోని తలపెట్టిన పనులు చేయకుండా కూడా ఇల్లు కట్టించుకున్నాడు, చచ్చిపోయాడు. ఇల్లు ఓపెన్ చేయాలనుకున్నాడు, లక్షల రూపాయలు పెట్టి కట్టించుకున్నాడు. ఒక మంచి వెహికల్ కొనుక్కున్నాడు, ఒక మంచి వస్త్రాలు తొడుక్కోవాలనుకున్నాడు, ఒక మంచి బైక్ కొనుక్కున్నాడు. ఎన్ని వార్తలండి సమాజంలో! పలానా ఆయమ, పలాని వారు, పలాని పురుషుడు, పలాని స్త్రీ, సమాజంలో చెప్పుకుంటున్న ఈ వార్తలు, ఈ దుర్ఘటనలు ద్వారా మానవుడు ఏం తెలుసుకోవాలో తెలుసా? భవిష్యత్తు అనేది దేవుని చేతిలో ఉంది. భవిష్యత్తు అనేది దేవుని చేతిలో ఉంది. అందుకే అన్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు గనక, ప్రభు చిత్తమైతే మనం బ్రతికుండి ఇది అది చేతుమని చెప్పుకొని వారు. ప్రభు చిత్తమైతే అని వాడాలి మనం. ప్రభు చిత్తమైతే బ్రదర్ ఓ గంట తర్వాత కలుద్దాం. ప్రభు చిత్తమైతే మరో రోజు కలుద్దాం. ప్రభు చిత్తమైతే వారానిక, నెలక, సంవత్సరానిక, 2 సంవత్సరాలకు, అది ఆయన చిత్తం ఉంటేనే జరుగుతుందండి మన భవిష్యత్తు. మన భవిష్యత్తులో మనము బ్రతుకుతామండి. మనం ఏం చేయాలన్నా ఆయన చిత్తం లేకపోతే ఏమి చేసినా కూడా నిష్ప్రయోజనము, శూన్యం అంతా. కనుక ప్రియులారా, ప్రభు చిత్తమైతే మనం ఇది చేద్దాం, అది చేద్దామని ఇప్పుడైతే మీరు ఏమంటున్నా గనక ప్రభు చిత్తమైతే, 15వ వచనం, ప్రభు చిత్తమైతే మనము బ్రతికుండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను కదా. మీరు అట్టగాకుండా ఏం చేస్తున్నారంట? 16వ వచనం, ఇప్పుడైతే మీరు డంబముల యందు అతిశయిస్తున్నారు. డంబపు మాటలు ఎందుకు అంటున్నాడు దేవుడు? డంబపు మాటలు ఏంటికి? గ్యారెంటా నీకేమైనా? డంబపు మాటలు ఎందుకు? ప్రభు చిత్తమైతే ఇది అది చేతుమని చెప్పుకొనవలెను కదా మీరు. అది కాకుండా డంబములు ఎందుకు? బ్రదర్ ఓ గంట తర్వాత కలుద్దామంటాడు వీడు, ఏదో పెద్ద గ్యారెంటీ ఉన్నట్టుగా. లేకపోతే రేపు కలుద్దాం, వారానికి కలుద్దాం. మానవుడుకు దేవుని మాటలు చెవిన పడలేదండి. అందుకే మాట్లాడుతున్న విపరీత కాలానికి పోయే కాలము దగ్గరకు వచ్చినట్టుగా. కనుక ప్రియులారా, అక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, అట్టి అతిశయము చెడ్డదిరా అన్నాడు దేవుడు. ఎందుకు అతిశయపడుతున్నారు మీరు? డంబపు మాటలు ఎందుకు? దేవుని చిత్తం అయితే అనాలి తప్ప, దేవుని చిత్తం అయితే పెళ్లి చేద్దాం బ్రదర్, దేవుని చిత్తం అయితే ఇల్లు కడదాం బ్రదర్, దేవుని చిత్తం అయితే ఇది చేద్దాం, అది చేద్దాం, అలా చేద్దాం, అప్పుడు కలుద్దాం, ఇప్పుడు కలుద్దాం అని చెప్పుకోవాలి తప్ప, నీవేంటి డంబపుగా మాట్లాడుతున్నావు? ఏదో నీకు గ్యారెంటీ అన్నట్టుగా. కనుక ప్రియులారా, ఇట్టి అతిశయము మరి చెడ్డది అన్నాడు. ఎందుకు డంబపు మాటలు మాట్లాడుతున్నావు? డంబపు మాటలు, ఇట్టి అతిశయముతో ఇప్పుడైతే మీరు మీ డంబపు మాటలు యందు అతిశయపడుతున్నారు. ఇట్టి అతిశయము నీకు మరి చెడ్డది, నీకు ఉండకూడదు. నీ భవిష్యత్తు వాణి నీకు తెలియకుండానే వెళ్ళిపోతావు.
చూడండి, లూకా సువార్తకు వచ్చినాన్ని చదువుకొని ముగించుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము. ఒక ధనవంతుడు వాని భవిష్యత్తు తెలియక ఏం చేస్తున్నాడో చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము. లూకా సువార్త 12వ అధ్యాయము. కొన్ని వచనాలను చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుకుందాం. లూకా సువార్త 12:16 వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకును నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతనని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును అనుకొనినాడు. 18వ వచనం. ఏం చేస్తామని పండుకుంటున్న రాత్రి పొలాన్ని పగులు చూసి వచ్చాడు. రాత్రి పండుకుంటుండగా నిద్ర పట్టడం లేదు ధనవంతునికి. నిద్ర పట్టడం లేదు. ఇంకా పంట చేతికి తీసుకోకముందే, పంట ఇంకా ఇంటికి రాకముందే పంటను చూసి భవిష్యత్తు వాణిని కలలు కంటున్నాడండి ధనవంతుడు. ఏమని కలలు కంటున్నాడు? నేనేం చేతును పంట చూసి వచ్చాను, ఆ పంట అంతా నా ఇంట్లో ఈ కోటలో సరిపోదు అని చెప్తూ 18వ వచనం. కనుక సరిపోని కోటను ఏం చేయాలనుకుంటున్నాడు? నా కోటను విప్పి వాటికంటే పెద్ద కోటని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తినంతటిని సమకూర్చుకొని నా ప్రాణమానేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందు అనుకొనెను. ఏమంటున్నాడు ఇతడు? పంట వచ్చే లోపల నేను ఇల్లును పడగొట్టేసుకోవాలి, కోటను. దీనికన్నా పెద్ద కోటను నేను కట్టుకోవాలి, మంచి కోట. డబ్బులు ఉన్నోడు కట్టుకుంటాడు కదా. ఊహ అండి ఇది. ఇంకా నెరవేరలేదు అతని ధనవంతుని ఊహ. భవిష్యత్తుని కలలు కన్నాడు అంతే. ఈ ధనవంతుడు కలలు కానీ ఏం చేస్తున్నాడు? కలలోనే ఇంకా నిద్ర కూడా లేదు ఇతడు. నిద్రపోతూ కలలు కంటున్నాడు. అలా కలలు కంటూ ఏమంటున్నాడు? నా ధాన్యమంతా కూడ్చేసుకున్నట్టుగా, ఇల్లు కోటను కట్టినట్టుగా, ధాన్యాన్ని కూర్చుకున్నట్టుగా, ప్రాణముతో చెప్పుకుంటున్నట్టుగా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆశ నీ కొరకు నేను సమకూర్చి ఉన్నాను. నా ప్రాణమ తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకుంటూ ఉండగా 20వ వచనంలో దేవుడు కలలోకి వచ్చేసాడు. ఇంకా భవిష్యత్తు వాని వాడు నెరవేరక ముందే దేవుడు కలలోకి వచ్చేసాడు. వచ్చి ఏమంటున్నాడు 20వ వచనంలో? అయితే దేవుడు వెర్రివాడా, ఏం ఆలోచిస్తున్నావురా ఈ రాత్రి? ఏం ఆలోచిస్తున్నావు? నీ ధాన్యాన్ని కూర్చుకున్నట్టుగా, ధాన్యాన్ని చూసి వచ్చినట్టుగా, కోటను పడగొట్టినట్టుగా, కోటను కట్టినట్టుగా, ఆ ధాన్యము కూర్చుకున్నట్టుగా, ప్రాణముతో చెప్పుకున్నట్టుగా, సంతోషించినట్టుగా ఏం చెప్పుకుంటున్నావురా పిచ్చి ధనవంతుడా, ఒరే అజ్ఞాని? ఏం చెప్పుకుంటున్నావు? నీ భవిష్యత్తు నీ చేతిలో ఉందా? అయిపోయిందా ఇంకా నీకు అని? ప్రియులరా ఏమంటున్నాడు? అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారా? నువ్వు ఇంకా కలల ప్రపంచంలో ఉన్నావు, ఇంకా నువ్వు కలలు కంటున్నావు, ఇది నెరవేరలేదు. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు కనుక నీవు సిద్ధపరిచినవి, నీవు సంపాదించుకొనినవి ఎవని వగునని అతనితో చెప్పాను. నీవేదైతే సిద్ధపరచుకున్నావో, ఏదైతే నువ్వు ధన సమృద్ధితో నువ్వు తొలతొలుగుతున్నావో, ఏమేమైతే కలలు కంటున్నావో, నీ సిద్ధపరచుకున్నటువంటి ధనము, పొలాలు, కనిన కలలు ఏమైపోతావో చూసుకో. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. ఎవరు అడుగుచున్నారు? నేను అడగటం లేదరా. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండ చేయక ఉంది. వాడు మంచోడు కాదు భూమి మీద. దేవుడు వాడిని చూస్తున్నావా లేదా? వీడిని చూస్తున్నావా? ఆమెను చూస్తున్నావా లేదా? ఈమెను చూస్తున్నావా లేదా? దేవునికి కంప్లైంట్లు అండి. దేవునికి చనిపోయిన ఆత్మలండి. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా,
ఇతడు ఇలా చచ్చిపోయిన వారు ఎంతమంది ఉన్నారండి సమాజంలో? ఇంకా కలలు నెరవేర్చుకోకముందే, ఇంకా కలలు నెరవేర్చుకున్న భవిష్యత్తు వాణి ఇంకా పొందుకోకముందే మరణించిన వారు ఎందరు ఉన్నారండి ప్రపంచంలో? టీవీ మీడియాల్లో, న్యూస్ మీడియాల్లో, మళ్ళీ ఎలక్ట్రికల్ మీడియాలో మనం చూస్తే ప్రియులారా, ఎన్నెన్నో వార్తలు, దుర్వార్తలు, ఎన్నెన్నో నిరాశతో కూడిన వార్తలు, స్టేట్మెంట్లు. ఇవన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు క్రైస్తవురాలా, నీవు నేనేమనుకోవాలో తెలుసా? నా భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. దేవుడు చిత్తమైతే, దేవుడు ఏం చేయాలనుకుంటే అది కాని అనుకొని మనం వెళ్ళిపోవాలి తప్ప, దేవుని మీద ఆధారపడి వీడిని సంప్రదిస్తే వాని భవిష్యత్తు బాగులేకనే వాడు రకరకాల పనులు చేస్తున్నా, దయ్యపు ముసుగులో ఉన్న వారిని సంప్రదిస్తే మీరేమైపోతారు? మీరు కూడా దయ్యాలు అవుతారు అన్నటువంటిది మనవి చేస్తూ, ప్రియమైన వారలారా, మరి నేడు నీది రేపు ఎవరిది అనేటువంటి పాఠములో కొంత భాగాన్ని నేను మీకు చెప్పాను. ఇంకా అనేక వాక్యాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి ఇంకా. కనుక ఈ ధనవంతుడు చచ్చిపోయాడు పిల్లరా, చచ్చిపోయి దేవుని వారలారా, మన భవిష్యత్తు మన కళ్ళ కంటే వచ్చేది కాదు. దేవుడు మనకు భవిష్యత్తును